ఆగండి వీడియోని స్కిప్ చేయకండి, ఒకసారి రెసిపీని చూసేయండి. ముందుగా బౌల్ తీసుకొని ఇందులోకి పన్నీర్ ముక్కలు అనేవి కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్, పసుపు, కారం, అలాగే ఇందులోకి కొద్దిగా కార్న్ఫ్లవర్, ఫుడ్ కలరు, కొద్దిగా నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 చెంచాలు పెరుగు అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఫ్రిడ్జ్లో కానీ సైన్ కానీ పెట్టేసుకోవాలి. ఈ లోపే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు అనేది. పన్నీర్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్కి అయితే తీసేసుకోవాలి. ఇంకా ఉన్ని పన్నీర్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. రెసిపీ పేరు ఏం పేరు అనుకుంటున్నారా? పన్నీర్ 65. ఒకసారి మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.